హాయ్ అండి. నేను మీ శాంతిని భారతీ ప్రింట్స్ యూనిట్ నుండి. నేను చాలా రోజులు అయిపోయింది కదండి మీ ముందుకి ఇలా ఫుల్ వీడియోతో వచ్చి. ఈ మధ్య నాకు వర్క్ బిజీ ఎక్కువైపోయిందండి. ప్రింటింగ్ చేయించడం, డైయింగ్, ప్రింటింగ్ ఈ పనులతో చాలా బిజీగా ఉండి కొంచెం కుదరలేదు నాకు, అందుకనే రాలేదు. ఇప్పుడు కాటన్స్ చూపిస్తాను మీకు. చాలా వీడియోసే వస్తాయి మీకు ఇక్కడ నుంచి, రెగ్యులర్గా వస్తుండే ఉంటాయి. ఓకేనండి. చేద్దాం అంటుంటే కూడా ఎక్కడ టైం కుదరట్లేదండి. కుదరక చూడండి, ఎల్లో శారీ, కాటన్ శారీసే చూపిస్తాను ఈరోజు. జార్జెట్స్ కూడా రెడీ అయినాయి. చేస్తున్నాను కానండి, నాకు ఎక్కడ కస్టమర్స్ రావడం, కస్టమర్స్ని చూసుకోవడం, ప్లస్ వర్క్ డిజైన్స్ కూడా నేనే ఎక్కువగా నేను మొత్తం అన్నీ నేనే సెలెక్ట్ చేస్తానండి. బార్డర్స్ ఇవి రావాలి, ఈ శారీకి ఇది రావాలి అని చెప్పేసి, బుట్ట ఇది రావాలని. చూసారా, ఎల్లో, మ్యాంగో ఎల్లో, కొంచెం లైట్ మ్యాంగో ఎల్లోకి స్కై బ్లూ అండి, చాలా ప్లెజెంట్గా ఉంది. ఈ స్కై బ్లూలో బ్లౌజ్ ఇచ్చాను, ఎల్లో బార్డర్ ఇచ్చాను. అన్నిటికీ కామన్గా ఇలానే ఉంటుందండి. అసలు బ్లౌజెస్ చూపించద్దు అనుకుంటున్నా కానీ మళ్ళీ బ్లౌజెస్ చూపించకపోతే మళ్ళీ నాకు మెసేజ్ చేస్తూ ఉంటారు. మన యూనిట్ వచ్చి నిజామాబాద్ జిల్లా బోధనలో ఉందండి. నేను ఇంతకుముందు కూడా మెన్షన్ చెప్పాను, కానీ అందరూ కొత్త కస్టమర్స్ ఎక్కువ అయ్యారు. కస్టమైజ్ చేయించుకోవడము, మేడం నాకు ఈ కలర్ కాంబినేషన్ కావాలి, నాకు అందులో చేసి పెడతారా, ఇందులో చేసి పెడతారంటే అవన్నీ నోట్ చేసుకొని మళ్ళీ వాళ్ళ కోసం తయారు చేయించడము, మళ్ళీ వాళ్ళు ఏం చెప్పారు డిజైన్ అనేది కూడా నేను నోట్ చేసుకొని సేమ్ డిజైన్ వాళ్ళకి వచ్చేటట్టుగా చేయటము. నేను దాదాపుగా ఒక డిజైన్, ఏదన్నా ఒక డిజైన్ని రిపీట్ చేస్తానేమోనండి. రిపీట్ చేసినా కూడా దాంట్లో చిన్న మార్పుల్లో చేస్తాను. వాళ్ళు కంపల్సరీ ఆ ఫ్లవర్ కావాలి అని అంటే ఆ ఫ్లవర్ పెట్టి తన చుట్టూ ఉండే డిజైన్ అన్నా మార్చుతూ ఉంటా. ఇది చూడండి, ఇది కోటా చెక్స్ లాగా వచ్చింది. బచ్చల పండు రంగు అంటారు కదా, బచ్చల పండు రంగుకి శనగపిండి కలర్ అండి బార్డర్. దాంట్లో కూడా కొంచెం డార్క్. బిగ్ బార్డర్ ఇచ్చాను దీనికి. ఈ పర్పుల్ కలర్స్ అయితే నేను చాలా చేస్తున్నాను. సిల్క్లో కానీ, కాటన్లో కానీ, ఆర్గండీ కానీ, కోటాస్లో ఎందులో చేసినా కూడా ఫటాఫట్ సేల్ అయిపోతుందండి ఈ పర్పుల్ కలర్ మాత్రం. ఈ పర్పుల్ ప్యారెట్ గ్రీన్ కాంబినేషన్ కానీ, లేదంటే లైమ్ గ్రీన్ కాంబినేషన్ కానీ. ఇది చూడండి, సెల్ఫ్ డిజైన్ ఇచ్చి గ్రీన్ లైట్గా కనపడేటట్టు చేశానండి, కానీ గ్రీన్ని హైలైట్ చేస్తూ బ్లౌజ్ని గ్రీన్ ఇచ్చాను. ప్యారెట్ గ్రీన్ పైన పర్పుల్ తోటి డాట్స్ ఇచ్చాను. ఈ కింద వచ్చిన బార్డర్ ఉంది కదండి, ఈ బార్డర్ని బ్లౌజ్కి ఇచ్చేసా, హ్యాండ్స్కి. మేడం ఈ యూనిట్ ఎక్కడ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు, అందుకని చెప్పేసి చెప్తున్నాను. మన యూనిట్ వచ్చి నిజామాబాద్ జిల్లా బోధనలో ఉందండి. నిజామాబాద్ జిల్లాలో ఫస్ట్ నేనే పెట్టాను. మీకు మంచి కాటన్స్ కావాలంటే మాత్రం మన ఇక్కడ నిజామాబాద్ జిల్లా వాళ్ళందరూ కూడా ఇంటికి వచ్చి ఇక్కడ ఒక యూనిట్ దగ్గరికి వచ్చేసి తీసుకోవడమే మీకు బెటర్ అండి. ఎంతైనా లేడీస్కి ఎదురుగా వచ్చి తీసుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరు. ఫోటోలో చూస్తే ఒక రకంగా ఉంది, అయ్యో నాకు ఇంటి దగ్గరికి వచ్చేసరికి ఇంకొక రకంగా ఉంది అనుకుంటారు, కానీ లేదండి, ఇది మంచి ఫోన్ తోటే నేను చేస్తున్నాను, షూట్ చేస్తున్నాను, మంచిగా వస్తుంది. క్లారిటీ అయితే కరెక్ట్ కలర్సే వస్తున్నాయి. ఇప్పుడు వరకు ఫుల్ సాటిస్ఫైడ్ అందరూ కూడా. అంటే నన్ను ఫోన్ చేసినప్పుడు అడుగుతూ ఉంటారు, మేడం అందులో వచ్చిన కలరేనా, ఏమన్నా తేడా ఉందా అని అడుగుతూ ఉంటారు, అందుకని ఇది నేను చెప్తున్నాను. కస్టమర్స్ చాలా హ్యాపీగా మళ్ళీ తర్వాత నాకు రిప్లైస్ కూడా ఇస్తున్నారండి. చక్కగా ఫోన్ చేసి, మేడం మీరు చేసిన శారీ చాలా బాగుంది, నేను కట్టుకుంటే మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి అని అలా చెప్తూ ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. అదే మనం చేసిన డిజైన్ అది వాళ్ళు పలానా డిజైన్ తీసుకున్నారు, చాలా బాగుంది అంటున్నారు. ఇది చూసారా, చాలా ఇది పెళ్ళిళ్ళకి వాటికి చాలా మంది అండి ఈ ఎల్లో గ్రీన్ కాంబినేషన్, బాటిల్ గ్రీన్ కాంబినేషన్ బాగా తీసుకుంటారు. ఒక
ఒకటే కాంబినేషన్లో కూడా రిపీట్ అయితే అవ్వచ్చండి. ఎందుకంటే నేను ఇక అన్ని కాంబినేషన్స్ ఇప్పుడు ఒకటేసారి చూపించాలంటే నాకు చాలా టైం పట్టేటట్టుంది. అందుకని ముందు నాకు ఎదురుగా కనపడిన శారీస్ చేసేస్తున్నాను. ఎదురుగా కనిపించినంత వరకు చేసేస్తే తర్వాత మళ్ళీ మీకు ఒక 2-3 వీడియోలు చేసేస్తాను. వెంటనే మీకు రిలీజ్ చేస్తాను. కాస్త మీకు కూడా హ్యాపీగా ఉంటుంది. ఎన్ని చూసినా మనం సేమ్ కాంబినేషన్ అయినా కూడా ఆ డిజైన్ బాగుంది, ఆ క్లాత్ తోటి అది మంచి సెట్ అయింది, ఇలా ఉంటుంది కదా. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. అలానే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి నచ్చుతుంది. ఈ సమ్మర్ ఒకటి చాలా హీట్ ప్లస్ నా వర్క్స్ వీటితోటి అసలు నేను రెగ్యులర్గా వీడియో రిలీజ్ చేయలేకపోయాను. అంటే ఫుల్ వీడియోస్, షార్ట్స్ అట్లాంటివి అంటే చేస్తున్నాను. ఫుల్ వీడియో రిలీజ్ చేయాలంటే కొంచెం టైం పడుతుందండి. ఇలా వేసుకొని చేయాలంటే టైం పడుతుంది. కానీ ఇలా వేసుకొని చూపించండి మేడం, ఇట్లా అయితేనే మాకు బాగా తెలుస్తుంది అన్నట్టుగా అంటారు. సరే, కస్టమర్స్ని ఎప్పుడు వాళ్ళు చెప్పిన దానికి మనం ఒబే చేయాలి. కానీ వాళ్ళని ఇది చూడండి, బాగుంది. చిన్న బుటా ఇచ్చాను. బార్డర్ లైట్ కలర్ ఉందని చెప్పేసి దాన్ని హైలైట్ చేశాను. కొంచెం బ్లౌజ్ కొంచెం అది ఉతుకులు పడే కొద్ది కొంచెం డల్ అవుతుందని చెప్పేసి కొంచెం ఇది ఒక వరుస తీసేసరికి కొంచెం లైట్ అయిపోతుంది. ఫోల్డింగ్ మీద ఉంది కదా. పళ్ళు ఇలా వస్తుంది. మీకు తెలుసు కదండి, ఇంక నేను ప్రతిదీ శారీని అయితే ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. లేడీస్కి శారీస్కి వాళ్ళు దాన్ని చూడంగానే చెప్పేయగలుగుతారు, ఇది అని. ఏదో నా తృప్తి కోసం చెప్పడమే. ఇది షిబోరి ప్రింట్ ఇచ్చానండి. సేమ్ కాంబినేషన్లో షిబోరి ఇచ్చేసాను. పళ్ళు వచ్చేలా ఉంటుంది. పళ్ళు ఇలా ప్లెయిన్ ఇచ్చేసాను. బార్డర్ కూడా ప్లెయిన్ ఇచ్చాను. శారీ అంతా ఇలా షిబోరి ఇచ్చాను. బ్లౌజ్ ఇలా ప్లెయిన్ వస్తుందండి. ప్లెయిన్ వచ్చి షిబోరి బార్డర్ వస్తుంది. శారీస్ అన్నీ మీకు తెలుసు కదండి, 6 మీటర్స్ ఉంటే 1 మీటర్ బ్లౌజ్ ఇస్తాను. కొంచెం ఎంత లావుగా ఉన్న వాళ్ళకైనా కూడా కొంతమందికి లావుగా ఉండరు, కానీ చేతులు కొంచెం, కొంతమందికి లేడీస్కి చేతులు లావుగా ఉంటాయండి. వాళ్ళకి 1 మీటర్ ఇచ్చినా కూడా మనకి కొంచెం జాయింట్స్ పడుతూ ఉంటాయి చేతులు. అందుకని అలా రాకుండా ఉండడానికి నేను పన్నాలో ఇస్తాను చేతుల కోసం. నాకు టైలరింగ్ కూడా వచ్చండి. అందుకని కొంచెం ఆ ఐడియాతోటి మీకు కస్టమర్స్కి ఏమి ఇబ్బంది కలగకుండా. ఇది చూడండి, ఇది మూంగా చెక్స్ అండి. ఇది కొంచెం ఆల్ ఓవర్ ఇచ్చాను, ఆల్ ఓవర్ బుటీ ఇచ్చాను. ఇది 1300 వరకు ఉంటుందండి. ఇది చూడండి, కింద బార్డర్ పైన మళ్ళీ దానిపైన కూడా మళ్ళీ పెద్ద మందార పువ్వుల టైప్లో ఇలా ఫ్లవర్ బుటీ ఇచ్చాను. కొంచెం ఫ్యాన్సీ లుక్. ఈ మూంగా కూడా రండి భలే సాఫ్ట్గా మెత్తగా ఉంటున్నాయండి. చాలా బాగుంటున్నాయి ఈ శారీస్. పళ్ళు వచ్చి ఇలా ఇచ్చాను. ఇది మంచి గోల్డెన్ ఎల్లో, మంచి ఎల్లోకి మంచి రెడ్, థిక్ రెడ్ వచ్చిందండి. ఈ పూజలకి వాటికి కొంతమంది ఈ కాంబినేషన్ కూడా చాలా ఇష్టపడతారు. ఇది కామన్ కాంబినేషనే, కానీ ఈ కాంబినేషన్ ఎప్పుడో కట్టాము, ఈ మధ్య కట్టలేదు అనుకుంటూ చూడండి. కాస్త జలుబు, కొంచెం దగ్గు, వీటితో కొంచెం వీడియోలో, అందుకని కూడా ఒక 2-3 రోజులు లేట్ అయిందండి. ఇంకా ఒక 2-3 డేస్ ముందు చేద్దాం అనుకున్నా కూడా నాకు కొంచెం ఫీవరిష్గా ఉండి